హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను వెంకట్రావుని. మీకు ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తున్నాను. అదేంటంటే అందరికీ యూజ్ఫుల్ అవుతుందనే ఉద్దేశం మీద నేను మీకు వీడియో చేస్తున్నాను. ఇది చూశారు కదా, ఇది పీవీసీ పైప్స్తో, ఇది 1/2 ఇంచ్ పైపు. ఇది ఎప్పుడో నేను ఇల్లు కట్టుకున్నప్పుడు వాటర్ పైప్స్, అది వాటర్ కనెక్షన్స్కి వాటికి వాడారు. తర్వాత ఏవో రిపేర్స్కి గట్రా చేయాలని ఇవన్నీ తీసేసి కొత్త పైప్స్ పెట్టాము. అది ఐడియల్గా పడి ఉన్నది. నేను 2017, 18 ఆ ప్రాంతంలో ఏం చేశానంటే, చూద్దాము ఇవన్నీ ఐడియల్గా ఉన్నాయి కదా, మొక్కలకి స్టాండ్లు చేద్దామని ఈ టీ జాయింట్స్, ఎల్ జాయింట్స్ కొని ఇలా ఒక స్టాండ్ చేశాను. చూశారు కదా, 4 కాళ్ళు, 4 ఎల్బోలు, 4 టీలు పెట్టి ఒక స్టాండ్ చేశాను. ఇది 2017, 18లో అది వాడుతున్నాను. తర్వాత సబ్సిక్వెంట్గా ఇవి వైట్ కలర్వి అంటే యూపీవీసీ పైప్స్ వచ్చిన తర్వాత నేను 3/4 ఇంచ్ డయామీటర్తో మీకు చాలా నేను పైప్స్ చేసిన ఈ స్టాండ్స్, అవి లాంగ్ స్టాండ్స్, సింగిల్ స్టాండ్స్ చేసిన విషయం మీకు అందరికీ తెలుసు, మీరు అందరూ చూశారు. అయితే ఇప్పుడు ఈ స్టాండ్ ఐడియల్గా పడి ఉన్నది, అంటే ఏదో మొక్క పెడుతున్నాను. దీన్ని చిన్న మాడిఫికేషన్ చేయాలి అని ఏంటంటే, నేను గతం కిచెన్ కంపోస్ట్ అది చేస్తాను కదా, అది కొద్దిగా రఫ్గా ఉంటుంది. అది సీవ్ చేయాలి అంటే ఎలాగా అని ఆలోచించాలి. అంతకుముందు నేను కర్ర ఫ్రేములతో చేసి ఐరన్ మెష్ కూడా పెట్టి కొన్నాళ్ళు వాడాను. అవి ఏంటంటే ఆ వుడెన్ ఫ్రేము మీకు అది రస్ట్ కాదు, అది చెదలు పట్టేసి పాడైపోవడము, దాన్నేమో బయటకు డిస్పోజ్ ఆఫ్ చేశాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయాలంటే ఎలా చేయాలి, ఏమంటే చెదలు పట్టకుండా ఉండాలి అంటే ఈ ఫ్రేమ్ నాకు కంటపడింది. అయితే దీన్ని ఏం చేశానంటే, ఈ ఫ్రేమ్ సైజుని నేను పెంచుకున్నాను. ఇది చూశారు కదా. అయితే ఇప్పుడు ఈ ఫ్రేమ్ చూశారు కదా, ఈ ఫ్రేమ్ ఇక్కడ ఈ లెంగ్త్లు చూసారా, నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇవేంటంటే 2.5 ఇంచ్ టు 3 ఇంచ్ పెట్టి స్టేమ్ దీనికి సూటబుల్గా నేను తయారు చేసుకున్నాను. ఈ స్టాండ్కి సరిపోయేటట్టు లెంగ్త్లు పెట్టుకున్నా. ఇది 2.5, 3 ఇంచెస్, ఇదో 3 ఇంచెస్ అలా పెట్టుకొని, లెగ్స్ కూడా ఇది చూసారా, ఈ లెగ్ కూడా 3 ఇంచెస్ ఎంతో హైట్ పెట్టుకున్నాను. సో అది అలా మేనేజ్ చేసేవాడిని. నాకు మెష్ కావాలి, సీవ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేశానంటే, ఇదే ఫ్రేమ్ని ఇంకోటి ఉంటే దాన్ని డిస్మెంటిల్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దీనికి ఏం చేశానంటే, ఈ కంపారిజన్ చూడండి. ఇది టీ, ఇది టీ. ఈ టీకి ఏం చేశానంటే, ఇది 3 ఇంచెస్ ఉంటే నేను ఇది 6 ఇంచెస్ లెగ్ పెట్టాను. అలాగే ఈ లెంగ్త్లు, ఈ సైడ్ లెంగ్త్లు చూశారు కదా, ఇది ప్లస్ ఇది 4 వైపులా టీకిని యూకిని మధ్యలో, ఎల్కిని టీకిని మధ్యలో ఉన్నటువంటి లెంగ్త్ నేనేం చేశానంటే 1 ఫుట్ పెట్టాను. ఇది చూడండి, ఇది. సో 4 రెళ్ళు 8 1 ఫుట్ పైపులు ఈ టీలకిని ఎల్కిని జాయిన్ చేస్తే నా ఫ్రేము ఇప్పుడు 2 ఫీట్ బై 2 ఫీట్ తయారైంది. చూశారు కదా ఫుల్ వ్యూ. సో 2 ఫీట్ బై 2 ఫీట్ ఫ్రేమ్ తయారైంది. ఆ ఫ్రేమ్ తయారైన తర్వాత నేను దానికి షీవ్ ఎట్లాగా ఏం చేయాలి, ఏమైనా ఉల్లిపాయలతో వచ్చేటటువంటి సంచి పెడదామా, ఇంకా ఏమి మార్కెట్లో మళ్ళీ అది మన ఐరన్ మెష్ కొంటే అది రస్ట్ పట్టేస్తుంది అని ఆలోచించగా ఇది చూశారు కదా. ఇప్పుడు ఈ బ్లూ కలర్ నెట్, ఇది ఏమిటంటే మా ఇంట్లో ఉన్నది 4-5 సంవత్సరాల క్రితం కొన్న. దేనికి, సమ్మర్ సీజన్లో మామిడికాయలు, ఆవకాయలు పెట్టుకునేటప్పుడు మొక్కలు కోసి ఎండలో ఆరబెట్టడానికి మంచం మీద క్లాత్ అది వేసి ఆరబెట్టినప్పుడు అవి ఆ మొక్కల్ని కాకులు ఎత్తుకుపోకుండా, లేకపోతే చెదారం దాంట్లో పడకుండా ఈ మెష్ని ఆ మొక్కల మీద, ఆ మంచం మీద కానీ ఎక్కడ పెట్టినప్పుడు మొక్కల మీద 2-3 వరుసల్లో పెడతాం. సో దట్ ఆ ఎండకి ఎండుతూనే ఉంటాయి, ప్లస్ అది డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఏదైనా ఆకులు అవి కొద్దిగా పడినా, మన టెర్రస్ గార్డెన్ కదా, రకరకాల మొక్కలు చుట్టుపక్కల ఉంటాయి. సో అవన్నీ పడినా కూడా ఆకులు ఆ మీదనే ఉండిపోతాయి కాబట్టి మాకు సేఫ్. అది నాకు జ్ఞాపకం వచ్చింది, ఒక్కసారి చూద్దామా అని తీసి అటక మీద ఉన్నటువంటి ఆ నెట్ని తీసి మొత్తం
కావాల్సిన ఏరియా చూసుకున్నాను 2 ఫీట్ 2 ఫీట్ మినిమం కావాలంటే 3 ఫీట్ పెడదాము, ఫోల్డింగ్ కూడా వస్తుందని. ఆ 3 ఫీట్ విడ్త్తో ఎంత లెంగ్త్ వస్తే అంత లెంగ్త్ చేస్తే ఆల్మోస్ట్ నాకు 6 to 7 ఫీట్ హై లెంగ్త్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే దాన్ని దీనికి ఈ మెష్కి ఈ ఫ్రేమ్కి చూడండి తిరిగేసాను కదా, ఇప్పుడు ఇలా తిరిగేసి ఈ మొత్తం ఇది 3 లెంగ్త్స్ 3 ఫోల్డింగ్స్ పెట్టాను. ఈ నెట్ అటు ఇటు కలిపి పెట్టిన తర్వాత ఏం చేశాను, గట్టిగా ఈ క్లిప్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ క్లిప్స్ చూడండి, మనకు తెలుసు కదా ప్లాస్టిక్ క్లిప్స్, ఈ ప్లాస్టిక్ క్లిప్స్తోని టైట్ చేశాను మొత్తం. ఎంత టైట్గా వస్తే అంత టైట్గా. సో ఇప్పుడు చూడండి ఎంత టైట్గా ఉందో. సో ఇది నాకు షీవ్ అంటే దాన్ని ఏమంటారు, జల్లెడ తయారైపోయింది. ప్లాస్టిక్ పీవీసీ పైప్స్తో ఒక ప్లాస్టిక్ నెట్తో కలిపి ఒక నెట్, ఇది దాన్ని ఏమంటారు షీవ్ తయారైంది అనమాట, జల్లెడ. సో దీనితో నేను ఇప్పుడు మీకు నా కిచెన్ కంపోస్ట్ ఏదైతే ఇప్పుడు రెడీగా అయిందో దాన్ని షీవ్ చేయడానికి పద్ధతి మీకు చూపిస్తాను. ఓకే.